హాయ్ వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను కృష్ణ. ఇక పాకిస్తాన్ మరోసారి తన నీచపు బుద్ధిని బయట పెట్టుకుంది. 227 మంది ప్రాణాలకు సంబంధించిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా కనీసం కనికరించలేకపోయింది. మన దేశం మాత్రం మానవతా కోణం, మానవతా దృక్పథం అంటూ పాకిస్తాన్కి ఎన్నోసార్లు సాయం చేసింది. కానీ ఆ దేశం మాత్రం ఇప్పుడు అటువంటిది మీతో మాకేం సంబంధం, మీ ప్రజలు చనిపోతే మాకేంటి అన్న వైఖరిని ప్రదర్శించింది. దీంతో 227 మంది ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. చివరకు మన పైలట్ల ధైర్య సాహసాలతో వారు సురక్షితంగా బయటపడ్డారు. అసలేం జరిగింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఇండిగోకు చెందిన ఫ్లైట్ ఢిల్లీ నుంచి శ్రీనగర్కు బయలుదేరింది. అయితే ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయిందో ఫ్లైట్ మొత్తం దాంట్లో 227 మంది ఉన్నారు. క్రూ మొత్తం సిబ్బందితోటి కలుపుకుంటే. అయితే టేక్ ఆఫ్ అయినప్పుడు వాతావరణం అంతే బాగానే ఉంది. కానీ పఠాన్కోట్ వద్దకు వెళ్ళేసరికి దానికి ఒక ప్రతికూల వాతావరణం ఏర్పడింది. మనం ఒక్కసారి చూసుకుంటే సింపుల్గా మనం ఢిల్లీ ఇక్కడ ఉందనుకుంటే ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్ళాలి. ఇక ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా పఠాన్కోట్ వద్దకు వచ్చేసరికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మొత్తం కారు మేఘాలు కమ్మేశాయి. వడగండ్ల వాన వస్తుంది. ఈ సమయంలో మన పైలట్లు వెంటనే నార్థన్ కంట్రోల్ ఎయిర్ ఫోర్స్ను సంప్రదించారు. మాకు ఇక్కడ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. అయితే మేము ఇక్కడ లెఫ్ట్ సైడ్, ఇది పఠాన్కోట్ అనుకుంటే, ఇక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మొత్తం పాకిస్తాన్ గగనతలం ఉంటుంది. అయితే అంతకంటే ముందు మన ఇండియా లోపల ఇక్కడికి పర్మిషన్ కావాలని అడిగింది ఎయిర్ ఫోర్స్. వెంటనే పాకిస్తాన్ గగనతలానికి వాడుకోవడానికి అయితే వీల్లేదు, ఎందుకంటే పాకిస్తాన్ తన ఎయిర్ స్పేస్ను మూసివేసింది కాబట్టి. కాకపోతే ఎక్కడ మన ఎయిర్ ఫోర్స్ ఢిల్లీ ఇక్కడ పైలట్లకైతే ఒక మార్గం సుగమం చేసింది. ఏంటంటే నేరుగా పాకిస్తాన్లోని లాహోర్ ఏటీసీతో మాట్లాడే అవకాశాన్ని కల్పించింది. దీంతో డైరెక్ట్ పైలట్లు నేరుగా లాహోర్ ఏటీసీతో మాట్లాడారు. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. 227 మంది ప్యాసింజర్లు లోపల ఉన్నారు. అంతా చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మేము మీ గగనతలాన్ని కొద్దిసేపే వాడుకుంటాము, ఆ తర్వాత తిరిగి మళ్ళీ మేము ఇండియా స్పేస్లోకి వచ్చేస్తామని చెప్పినప్పటికీ కూడా పాకిస్తాన్ అధికారులు మాత్రం ససేమీర అన్నారు. వాళ్ళు కనీసం మా గగనతలానికి వాడుకోవడానికి వీల్లేదు, మీ చావండి అంటూ కూడా కొన్ని ఇటు పైలట్లకు చెప్పారు. దీంతో పైలట్లు చేసేదేమీ లేక ఆ కారు మబ్బుల్లోకే పోనిచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే ఆల్మోస్ట్ ఆ మేఘాల దగ్గరికి వెళ్ళిపోయారు. ఒక్కసారి పాకిస్తాన్ పర్మిషన్ ఇస్తే వెంటనే లెఫ్ట్ టర్న్ కావాలని అనుకున్నప్పటికీ కూడా పాకిస్తాన్ అక్కడ అవకాశం ఇవ్వలేదు. అది కూడా ఇక్కడ చూసుకుంటే పాకిస్తాన్ కొద్దిసేపు మాత్రమే పాకిస్తాన్లో మనం ఎయిర్ స్పేస్లో ఉంటాం, ఆ తర్వాత మళ్ళీ తిరిగి మన ఇండియన్ ఎయిర్ స్పేస్లోకి వస్తాం. కేవలం కొన్ని నిమిషాల పాటే ఉంటుంది పాక్ గగనతలను మనం వాడుకోవడానికి. ఆ నిమిషాల పాటు కూడా పాకిస్తాన్ ఇక్కడ అవకాశం ఇవ్వలేదు. దీంతో ఇక ఫ్లైట్ పైలట్లు చేసేది ఏమి లేక ఆ కారు మేఘాల్లోకి పోనిచ్చారు. మొత్తం ఆ వడగళ్ళకి ఇక్కడ మనం చూస్తున్న పిక్ ఉంది కదా, మొత్తం ఈ నోస్ రాకెట్ దీని మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితి. అయితే అప్పుడు సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉంటుందంటే కారు మేఘాలకు ఒక్కసారి వెళ్ళాక ఆ తీవ్రమైన కుదుపులకు లోనైంది ఒక్కసారిగా ఫ్లైట్ మొత్తం. అంతేకాకుండా కంట్రోల్ తప్పింది, మొత్తం ఆటో పైలట్ మొత్తం వ్యవస్థ దెబ్బతిన్నది. అంతేకాకుండా ఒక్కొక్క పార్ట్ మొత్తం మొరాయిస్తూ పోతుంది. దీంతో పైలట్లు ఆటో పైలట్ ఆఫ్ చేసి మొత్తం తమ స్వీయ నియంత్రణలోకి తీసుకున్నారు. ఆ వెంటనే ధైర్యంగా, అంటే ఎటు అయితే అటు అవుతుంది అంటూ కూడా అలాగే ముందుకు పోనిచ్చారు. దీంతో మొత్తం 227 మంది అయితే శ్రీనగర్లో సేఫ్గా దిగారు. ఎట్లా అంటే అదేవిధంగా ఈ కారు మేఘాల్లో ఉన్నప్పుడు కూడా మొత్తం ఫ్లైట్ కిందికి యాక్చువల్గా 8500 అడుగుల స్పీడ్తో ఇంత స్పీడ్తో కిందికి డౌన్ అవుతూ వచ్చింది ఒక్కసారిగా ఫ్లైట్. ఎందుకంటే సాధారణంగా 1500 నుండి 3000 అడుగుల స్పీడ్తో మాత్రమే కిందికి దిగాల్సి ఉంటుంది. కానీ అక్కడున్న వాతావరణ పరిస్థితులతో ఫ్లైట్ మొత్తం 8500 అడుగుల స్పీడ్తో కిందికి దిగుతూ వస్తుంది. ఎక్కడ మొత్తం కూలిపోతుందోనని అంతా అనుకున్నారు. మీరు ఒక్కసారి ఆ ఫ్లైట్ లోపలి దృశ్యాలను చూడొచ్చు. ప్రయాణికులు ఎంత ఒక భయానక
పరిస్థితిని ఎదుర్కొన్నారో, నిజంగానే ఫ్లైట్ మొత్తం కూలిపోతుంది, మేము చచ్చిపోయే స్థితికి వచ్చామంటూ కూడా వాళ్ళు బయటకు వచ్చినాక చెప్పిన పరిస్థితి, ఫ్లైట్ ఎంత కుదుపులోకి లోనైందో మీరు ఒక్కసారి ఈ వీడియోలో చూడొచ్చు. చూసారు కదా, ప్రయాణికులు ఒక్కొక్కరు ఆ సీట్లను పట్టుకొని అసలు ఏం జరుగుతుందో తెలియదు, లోపల వాళ్ళకి మొత్తం ఫ్లైట్ మొత్తం కుదుపులకు లోనైన పరిస్థితి. అయినా సరే మన పైలట్లు మాత్రం ఎక్కడ ధైర్యం కోల్పోకుండా అదే విధంగా ముందుకు సాగించారు. మన పైలట్లకు ఎప్పటికప్పుడు మన ఎయిర్ ఫోర్స్ అయితే మార్గం నిర్దేశం చేస్తూ ముందుకు సాగేలా కూడా చర్యలు తీసుకున్నారు. దీంతో వాళ్ళు సురక్షితంగా శ్రీనగర్ ఎయిర్పోర్ట్కు చేరుకోగానే శ్రీనగర్ ఏటీసీ సిబ్బంది వాళ్ళకు ల్యాండ్ అయ్యే విధంగా అన్ని చర్యలు చేపట్టారు. అయితే ఫ్లైట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఫ్లైట్ ఆ ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పటి నుంచి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే ఎప్పటికీ వాళ్ళకంటే ప్రతినిత్యం వాళ్ళతో టచ్లో ఉంటూ ముందుకు సాగింది. ఎక్కడా కూడా ఫ్లైట్ నియంత్రణ కోల్పోకుండా ఏ విధంగా ముందుకు సాగాలి అంటూ మార్గ నిర్దేశనం చేస్తూ ముందుకు సాగిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది, ఇక్కడ పౌర విమానయానాలకు సంబంధించి చూస్తే ఏదైనా సరే, ఏ దేశమైనా సరే ఎమర్జెన్సీ తలెత్తినప్పుడు, ఫ్లైట్లో ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తినా, లేదంటే ఫ్లైట్కు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఏ దేశం గగనతలానైనా వాడుకోనికి వీలుగా ఉంటుంది. కానీ ఇక్కడ పాకిస్తాన్ని మనం చూడొచ్చు, అది ఎంత నీచంగా ప్రవర్తించిందో. 227 మంది ప్రాణాలను అది గాల్లో పెట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ పాకిస్తాన్కి ఎదురైనా సరే ఇండియా మాత్రం సానుకూలంగానే స్పందిస్తుంది. కానీ పాక్ మరోసారి తన నీచ బుద్ధిని బయట పెట్టిందని చెప్పొచ్చు. అయితే ఒక్కసారి ప్రయాణికులు నిజంగా అంటే ఎప్పుడైతే ల్యాండ్ అయ్యారో, ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులు బయటకు వచ్చిన వెంటనే మేము బతుకుతామని అనుకోలేదు అసలు. అంటే అంత ఫ్లైట్ సిచ్యువేషన్ అంత డేంజర్లో ఉంది, మేము బతుకుతామని కూడా మేము అనుకోలేదు, అసలు ఎలా బతికామో అర్థం కావడం లేదంటూ కూడా వాళ్ళు చెప్పడం, మనం వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం కూడా మనం వీడియోలో చూడొచ్చు. అయితే ఇక్కడ పాకిస్తాన్ని నిజంగా మరోసారి అంతర్జాతీయ సమాజం కూడా ఈ వీడియోలు చూడొచ్చు. ఆల్రెడీ ఇప్పటికే ఎన్నో విమర్శలు వస్తున్నాయి పాకిస్తాన్పై. ఇప్పుడు అంటే కనీసం అటువంటి ఇంత డేంజర్ సిచ్యువేషన్లో కూడా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ వాడుకోవడానికి ఎందుకు ఇవ్వడం లేదంటూ ఎంతోమంది పాకిస్తాన్పై వివిధ దేశాల ప్రతినిధులు సైతం అటు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా పాకిస్తాన్ బుద్ధి ఎప్పుడు కుక్కతోక వంకరే అన్నట్టు పాకిస్తాన్ బుద్ధి ఎప్పుడు నీచపు బుద్ధి అనేది మరోసారి రుజువైంది.